వెల్కమ్ టు 9 వైబ్స్. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద కారుతో బారికేడ్లను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని తప్పించేందుకు సహకరించినందుకే ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేసినట్లు తెలిసింది. అసలు నిందితుడిని ఎలా తప్పించారో పోలీసులు అంచనాకు వచ్చారు. ఇంతకీ ఏమైందంటే, హైదరాబాద్ బేగంపేట్ ప్రజాభవన్ వద్ద ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ప్రజాభవన్ బారికేడ్లు ధ్వంసం చేసిన ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. సాహిల్ కారును అతి వేగంగా నడిపి బారికేడ్లను ఢీకొట్టాడు. సాధారణంగా ఇటువంటి ప్రమాదాల్లో కారు నడిపిన వ్యక్తికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం కేసు నమోదు చేస్తారు. వాహనం స్వాధీనం చేసుకుని నిందితులకు నోటీసులు జారీ చేస్తారు. ఈ కేసు విషయంలో పంజాగుట్ట పోలీసులు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ప్రమాదం జరిగిన రోజున రాత్రి విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ దుర్గారావు ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడే ఉన్న ప్రధాన నిందితుడు సాహిల్ ను కారులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అనంతరం కానిస్టేబుల్ కు అతన్ని అప్పగించి పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు పంపించారు. అక్కడ నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని అప్పటికే బయట సిద్ధంగా ఉన్న తన కారులో బంజారా హిల్స్ లోని తన ఇంటికి వెళ్ళాడు. సాహిల్ వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తిని తన స్థానంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పంపించాడు. అతడితో ప్రమాద సమయంలో తానే కారు నడిపినట్టు పురిగొల్పాడు అని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా వెలుగు చూశాక కూడా ఇన్స్పెక్టర్ తమకు అసలు విషయం చెప్పకుండా గోప్యంగా ఉంచారని అంతర్గత విచారణలో నిర్ధారించినట్లు తెలిపారు. అసలు నిందితుడు దర్జాగా తప్పించుకుని దుబాయ్ పారిపోయేందుకు ఇన్స్పెక్టర్ పరోక్షంగా సహకరించారని అంచనాకు వచ్చినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. పోలీస్ దర్యాప్తును పక్కదారి పట్టించేలా నడిపిన కథలో ఇన్స్పెక్టర్ కీలకంగా వ్యవహరించారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారాలు పోలీస్ అధికారులు సేకరించారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు గుర్తించిన తర్వాతే ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. పరారిలో ఉన్న ప్రధాన నిందితుడిని పట్టుకుని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వచ్చే నివేదిక ఆధారంగా అసలు విషయం బయటపడుతుందని పోలీసు అధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.